దెందులూరు నియోజకవర్గంలో టీడీపీకి గట్టి షాక్ తగిలింది. ప్రముఖ బీసీ నేత, బీసీ సాధికారత రాష్ట్ర కన్వీనర్ చెలుమల అశోక్ గౌడ్ టీడీపీకి రాజీనామా చేశారు. ఆ పార్టీలో అవమానాలు, వేధింపులు తట్టుకోలేక పార్టీకి రాజీనామా చేసినట్లు అశోక్ గౌడ్ తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలంటే ఆత్మాభిమానం కలిగిన వర్గాలే అని తప్ప పల్లకీలు మోసే బోయీలు కాదని అశోక్ గౌడ్ అన్నారు. దెందులూరులో చింతమనేనికి తప్ప ఇంకెవరికి సీట్ ఇచ్చినా గెలిపించుకుంటామని నేరుగా చంద్రబాబు నాయుడుకు వివరించి చెప్పినా పట్టించుకోకపోవడం బాధ కలిగించిందని, చింతమనేని దాడులు, దుర్భాషలు భరించలేక పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. మా ఇన్ఛార్జిగా ఉన్న చింతమనేని ప్రభాకర్ గారు చాలా దారుణమైన సంఘటనలు మీరు చూశారు. దానిలో ఒక బీసీలనే కాదు, ఎస్సీలనే కాదు, అన్ని సామాజిక వర్గాల ఓసీలను కూడా ఆయన అవమానించే తీరు చాలా దురదృష్టకరం. ఈ సంఘటన మీద చాలాసార్లు ఒక రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ గాను, ఒక సామాజిక వర్గంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడిగా ఉన్న నేను ఎన్నోసార్లు పార్టీ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అతనికి తప్ప వేరే ఎవరికి ఇచ్చినా కూడా ఈ తెలుగుదేశం పార్టీలో మేము గెలిపిస్తామని కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పార్టీ దాని మీద ఏ విధంగా స్పందించకుండా మరి అదే వ్యక్తికి మాపై దౌర్జన్యాలు చేసి, మమ్మల్ని అవమానాలు చేసి, మాపై దాడులు చేసి వ్యక్తికి మరి ఆయన్ని ఇక్కడ మాకు ఇన్ఛార్జిగాను రేపొద్దున అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడంపై చాలా బాధపడ్డాం. కనీసం ఆయనకి సీట్ ఇచ్చే ముందైనా సరే దీని మీద మమ్మల్ని సముదాయించడం కానీ, ఒక కోఆర్డినేషన్ చేయడం కానీ, కన్విన్స్ చేయడం కానీ మరి జరగకపోవడం చాలా విచారకరం, అవమానం కింద భావించి నేను తెలుగుదేశం పార్టీ పదవికి అలాగే నా సభ్యత్వానికి రాజీనామా చేయాలనేది నిర్ణయించుకున్నాను.